వింటున్నావా? సర్పంచ్ ఎందుకు కావాలి? ప్రజలకు సేవ చేయాలని గెలుస్తాం. ప్రజలకు ఆ ఊరు డెవలప్మెంట్ అని గెలుస్తాం. కానీ గత నాయకులు ఏం చేసారయ్యా అంటే నా దృష్టిలో ఏమి చేయలేదు. ఒకప్పుడు ఉమ్మడి పల్లకుర్తి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మన బసనార్ సపరేట్ సర్పంచ్ గెలిపించుకుందాం అని కొట్లాడినాం. సరే, ఇప్పుడు మన గ్రామ పంచాయతీ మనకు వచ్చేసింది బసనగర్. ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే ఎవరైనా బసనగర్ వాళ్ళమే కదా సర్పంచ్గా, మరి ఏకగ్రహంగా అయిదాం, ఏకగ్రహంగా సర్పంచ్ చేసుకుందాం. సాధ్యం కాదా? సాధ్యం కాదా? ఏకగ్రహంగా ఎంతమంది పోటీ చేస్తారో అందరం ఈ రామాలయం కాడికి వద్దాం, ఈడ కూర్చుందాం, మనసుకు ఒక బాండ్ పేపర్ తెచ్చుకుందాం. నేనేం చేస్తా, నువ్వేం చెప్తావు, రాసిద్దాం గ్రామ ప్రజలకు. ప్రజలారా, నేను ఈ ట్యాంక్ కట్టిస్తా, ఈ దావణ కట్టిస్తా, ఈ బడి కట్టిస్తా, ఈ గుడి కట్టిస్తా అని రాసుకుందాం. ఇలా పోటీ చేసిన వాళ్ళు మనసుకు 5 లక్షలు 10 లక్షల ఖర్చులు పెట్టుకొని ఎవరి కొంపలు మునుగుతాయి? మన కొంపలే మునుగుతాయి కదా. ఈ గెలిచిన వాడు ప్రజలకు పైసలు ఇచ్చినా అని చెప్పేసి వాడు దోసుకోవట్టే. మరి నష్టం ఎవరో జరుగుతుంది? నష్టం ఎవరో జరుగుతుంది? అలా జరుగుతలేదా? నాయకులు 500 వెయ్యి పవాయితే అమ్ముడు పోతే ఎవరో నష్టపోతున్నాం, మనం నష్టపోతలేమా అంటున్నా. ఇవాళ మన గ్రామ పంచాయతీల ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు, గ్రామ పంచాయతీ గెలిచినాక కుర్చీ కావాలి, గ్రామ పంచాయతీ ఆఫీసులో కుర్చీ కావాలి. మరి ఆ గ్రామ పంచాయతీ ఎక్కడ ఉందయ్యా? ఎక్కడ లేదు. ఆ భూమి వాళ్ళు పట్ట చేసుకున్నారు. మరి గత నాయకులు ఏం చేసిరయ్యా? మూసుకున్నారు, వాళ్ళు పట్ట చేసుకున్నారు, వీళ్ళు మూసుకున్నారు. ఇప్పుడేమో ఆ సీట్ కావాలి నాకు, సర్పంచ్ భవనం కోసం నాకెందుకయ్యా? ఆ లోపల సీటు కావాలి, సీట్లో కూర్చుకోవాలి, నేను మంచిగా ఉండాలి, ప్రజల హక్కులు అమ్ముకోవాలి, అంతేనా? ఇలా బసనార్లా ఆ పక్క ఒక్కరు పట్ట చేసుకున్నారు భూమి. పేర్లు త్వరలో చెప్తా, పేర్లు ఇది పట్టా నెంబరు, సర్వే నెంబరు అవన్నీ ప్రతి గ్రామ కూడల దగ్గర అక్క పెడతా. ఎవరెవరు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అక్క పెడతా గోడల మీద. ఓ పక్క ఆ పక్క వాళ్ళు పట్ట చేసుకుంటే, ఇంకో పక్క ఇంకోరు పట్ట చేసుకుంటే, మధ్యలో ఇంకోరు పట్ట చేసుకున్నారు భూములు. మన బసనారు భూములు పట్టాలు చేసుకుంటే మరి గత నాయకులు ఏం చేసిరు అని అడుగుతున్నా. నాకు జవాబు చెప్పండి. ఈ రామాలయం కడగలుగుతామా? మసీదు కడగలుగుతామా? చర్చి కడగలుగుతామా? మనుషులందరూ అన్నదమ్ములే, అందరూ దేవుళ్ళు ఒక్కటే కదా. ఏ దేవుని దగ్గర మాట్లాడదామో నేను వస్తా, నేను ఒక్కరినే వస్తా, కూకుందాం, మాట్లాడదాం, ఏకగ్రహం చేసుకుందాం. దీనికి ఊళ్ళో పెద్ద మనుషులు అందరూ కూడా ఆలోచన చేయాలని. ఒకవేళ అవకాశం ఇస్తే నాకు ఒకసారి, నేను ఒక కొత్త వ్యక్తిని, ఒకసారి అవకాశం ఇవ్వాలని ఇంకా చాలా చాలా మాట్లాడాలి ఉన్నది. ఇవాళ మనకు సముద్రం తలాపు పెట్టుకొని సాప నిలగడిచిందట. అంటే అర్థం ఏంటంటే అంబానీ పక్కపంటే ఉంటుంది.